పరిస్థితి మనందరం చూసాం. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు కూడా మనం ఎక్కడా కూడా రైతులు కల్తీ విత్తనాలు దొరికాయి ప్రభుత్వం సప్లై చేసిందని కానీ, ఎప్పుడైనా విత్తనాల కోసం రైతులు క్యూలో ఉన్నారని కానీ ఆ మాట మనం ఎక్కడా వినలేదు. మేము ఛాలెంజ్ చేసి చెప్పగలం. అంత చక్కగా నాణ్యమైన విత్తనాలు ఇచ్చారు. రైతులకి ఇంటి దగ్గర తీసుకెళ్ళి ఇచ్చినంత చక్కగా ఆర్బీకేల ద్వారా వాళ్ళకి ఎటువంటి వెయిటింగ్ లేకుండా విత్తనాలు, ఎరువులు కూడా ఇవ్వడం, మనందరం పెస్టిసైడ్స్ కూడా ఇవ్వడం మనందరము చూసాం. అంత చక్కగా రైతాంగానికి పెద్దపీట వేశారు. ఈ క్రాప్ ద్వారా గిట్టుబాటు ధర వచ్చేట్టుగా చేయడం జరిగింది. ఎక్కడైనా గిట్టుబాటు ధర రాకపోతే ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. 1907 అనేసి ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు గవర్నమెంట్ ఆ టోల్ ఫ్రీ నంబర్ కనుక కాల్ చేస్తే గవర్నమెంటే కొనుగోలు చేసేది, పంటల్ని కొనుగోలు చేసి వాళ్ళకి గిట్టుబాటు ధర ఇచ్చేట్టుగా చేయడం జరిగింది. అంత చక్కగా చేస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఆర్బీకేలు నిర్వీర్యం చేశారు. దానికి అనుసంధానంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ను కూడా ఈరోజు నిర్వీర్యం చేయడం జరిగింది. అసలు